విరామం తర్వాత రిచ్ ఫీల్డ్ పంచతులసి జీవనజ్యోతి కార్యక్రమానికి పునఃస్వాగతం. మెదడువాపు జ్వరం నుంచి రక్షణ పొందేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ సింహ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. షణ్ముఖీ ముద్ర, తితిబాసనం సాధన చేయటం ద్వారా మెదడువాపు జ్వరాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. షణ్ముఖీ ముద్ర. ఈ ముద్ర సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత చేతుల్ని తలవైపుగా తీసుకొని వస్తూ 2 చేతుల చిటికెన వేళ్లను గడ్డం పైన, ఉంగరపు వేళ్లను ముక్కు కింద, మధ్య వేళ్లను 2 నాసికా రంధ్రాలపైన, చూపుడు వేళ్లను 2 కళ్లపైన, బొటన వేళ్లను 2 చెవులపైన మూసి ఉంచి పొట్ట నిండా శ్వాస పీల్చుకొని తలను ముందుకు వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచి శ్వాస కుంభించి ఉంచాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి తలను యథాస్థానానికి తీసుకొని వచ్చి శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ముద్ర రోజూ 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ తితిబాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి ముందుకు వంగుతూ కుడి భుజాన్ని కుడి కాలు కింద, ఎడమ భుజాన్ని ఎడమ కాలు కింద ఉంచి నడుమును కిందకి దించి చేతుల్ని నేలపై దృఢంగా ఉంచి 2 కాళ్లను పైకెత్తాలి. తల ముందుకు చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలా ఈ ఆసనం రోజూ 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఈ విధంగా షణ్ముఖీ ముద్ర, తితిబాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సూర్యనాడి, చంద్రనాడి ఉత్తేజితమై మెదడువాపుకు కారణమయ్యే సూక్ష్మక్రిములు నశించి మెదడువాపు జ్వరం అదుపులోకి వస్తుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది. మెదడువాపు జ్వరం నుండి రక్షణ పొందేందుకు ఉపకరించే యోగాలోని ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు జిగట విరేచనాల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, జిగట విరేచనాల నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే లేత దానిమ్మ పిందెలు ఉంటాయి కదా, దానిమ్మ పిందెల పైన ఉన్నటువంటి ఆ తొక్కని ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. అలాగే కొడిసెపాల గింజల చూర్ణం కూడా తీసుకోవాలి. ఈ 2 చూర్ణాలని కలిపి దాన్ని కషాయంలాగా కాచుకొని 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ జిగట విరేచనాల సమస్య అదుపులోకి వస్తుంది. చూశారు కదా, జిగట విరేచనాల నివారణకు దానిమ్మ పిందెల తొక్కలు అలాగే కొడిసెపాల గింజలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా రిచ్ ఫీల్డ్ పంచతులసి జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో మెదడువాపు జ్వరం నుంచి రక్షణ పొందేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు
చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.